95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ నగరంలోని గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, పలు ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు సహా పలువురు పాల్గొన్నారు. చేర్యాలలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య పల్లా రాజేశ్వర్ రెడ్డి డబ్బు సంచులతో స్థానిక నాయకులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాడు కన్న కలలు నేడు నిజమవుతున్నాయని సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటకు ఒక్కొక్కటిగా అన్ని చేసుకున్నామని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట కోమటి చెరువు వేదికగా 450 డ్రోన్ కెమెరాలతో నిర్వహించిన డ్రోన్ షో అలరించింది. సూర్యాపేట జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ భూ ఆక్రమణలను నిరసిస్తూ జనగామ క్రాస్ రోడ్లోని బాధితులు ధర్నాకు దిగారు. వట్టే జానయ్య యాదవ్ నుంచి తమకు ప్రాణభయం ఉందని ఆరోపించారు. కృష్ణా జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించేది. ఎక్సైజ్ కోర్టు ఏపీపీ విజయలక్ష్మి హోంగార్డ్ బాలకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ప్రకాశం జిల్లా కొమరోలులో వైఎస్ఆర్సీపీ నేత కామూరి రమణారెడ్డి ఏర్పాటు చేసిన రాజన్న భోజనశాలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. ఈ భోజనశాలను ప్రారంభించేందుకు వస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అంటూ సిపిఐ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర కర్నూలు అద్దంకి మండలం అద్దంకి పట్టణానికి చేరింది. సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీతో బస్సు యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. అనకాపల్లి స్థానిక గౌరపాలెంలోని వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం కొరకు ఆలయ కార్యదర్శి బండారు ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 7వ తారీఖున ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ పునర్నిర్మాణం చేశామని తెలిపారు. తనతో పాటు 13 సంవత్సరాలు స్నేహంగా మెలిగిన కుక్క చనిపోవడంతో దానికి శాస్త్రోక్తంగా దశదిన కర్మం నిర్వహించారు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య. శ్రీకాకుళంలో దారుణ హత్య జరిగింది. కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఎస్హెచ్బి కాలనీలో నరసింగరావును హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆస్తి తగాదాల కారణంగా ఆయన్ను హత్య చేసినట్లు తెలుస్తోంది. బంధువులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కంటోన్మెంట్ లో లాసియా నందితకు మద్దతు తెలపాలని విపక్ష పార్టీలకు మంత్రి తలసాని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సాయం అందించిన గొప్ప వ్యక్తి సాయన్న అని అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట, బోనాల పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. పోచారం మున్సిపాలిటీ మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. మంత్రి మల్లారెడ్డి హెలికాప్టర్తో పూల వర్షాన్ని కురిపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కీర్తి అంజీ అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ లో కూర్చున్న అంజీకి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో గమనించిన సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్లుగా ప్రధాని మోడీ వ్యవహార శైలి ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. మతాలు, సెంటిమెంటును రాజేసి మోడీ తన పబ్బం గడుపుకుంటున్నారని ఆయన చీరాలలో మీడియాకు చెప్పారు. ఆంధ్ర క్రికెట్ పనితీరు అద్భుతమని ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్ర రెడ్డి, కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డిలను ప్రపంచ కప్ హీరో, ఇండియా టెస్ట్ కెప్టెన్, మాజీ బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసించారు. ఏలూరు కలెక్టరేట్ స్పందన వద్ద మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం దెయ్యంపాడు గ్రామానికి చెందిన సైదు బేబీ కుమారి స్పందన వద్ద ఆత్మహత్యయత్నం చేసింది. ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చంద్రబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మంత్రి మేరుగు నాగార్జున. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును అరెస్ట్ చేయాలన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ, గతంలో దళితుల పథకాలు అమలు, తాము అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు బీసీలకు జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు కేటాయించడం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజించి పాలించే సిద్ధాంతాన్ని పాటిస్తున్నాయన్నారు. నంద్యాలలో జిల్లాలోని ఓ ప్రభుత్వ అధికారి రాసలీలలు వీడియో కలకలం రేపుతోంది. పనిచేసే కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకుని వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి రాసలీలు అంటూ సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ జేసీఎస్ కన్వీనర్లు, గృహ సారథులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైసీపీ నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు రానున్న ఎన్నికలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.